ఫ్రెండ్స్ ఇది మన సబ్స్క్రైబర్స్ 15th వెహికల్ ఆల్మోస్ట్ మనం 14 వెహికల్స్ అయితే చేసాము. కింద డీపీలో మై సబ్స్క్రైబర్స్ వెహికల్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మిగతా వెహికల్స్ అయితే చూడండి. ఇది మన సబ్స్క్రైబర్స్ 15th వెహికల్ ఉదయగిరి నుంచి అయితే వచ్చింది. ఇది వీడియో అనేది టోటల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఎందుకు డివైడ్ చేసాను తర్వాత చెప్తాను. మనం ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చి ఈ బండి వచ్చిన ప్రాబ్లం ఏంది, ఈ బండిలో ఏమేమి చేంజ్ చేయాలి అనేది మీకు బండికి చూపిస్తూ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మొత్తం అయితే చూడండి. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మనం ప్రజెంట్ చూసేది బిఫోర్ ఆఫ్టర్ వీడియో అంటే పార్ట్ 1 కింద తీసుకోండి. ఇది దాదాపు ఈ వీడియో మొత్తం అన్ని 4 పార్ట్స్ కలిపి 62 నిమిషాలు వచ్చింది. అంటే 1 గంట 2 నిమిషాలు అది వచ్చింది. అందుకని దీన్ని 4 పార్ట్లుగా డివైడ్ చేశాను. ఏ విధంగా డివైడ్ చేశాను అంటే బిఫోర్ ఆఫ్టర్ 12 నిమిషాలుగా డివైడ్ చేశాను. అంటే బండిలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏందని చెప్పేదాని కోసం 12 నిమిషాలు డివైడ్ చేశాను. తర్వాత పార్ట్ 2 వచ్చేసి బాడీలో ఎలాంటి స్పేర్ పార్ట్స్ అనేది నేను యూజ్ చేశాను అనేది పార్ట్ 2లో చూపించాను. 18 నిమిషాలు వచ్చింది. ఆ తర్వాత పార్ట్ 3లో వచ్చేసి ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ యూజ్ చేయాలి, ఎలాంటి స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తే కన్వెంట్ అయిన డ్రైవింగ్ వస్తుంది, ఒరిజినల్ బీటింగ్ వస్తుంది అని చెప్పేసి మీకు పార్ట్ 3లో అయితే చూపించాను. ఇంకా ఫైనల్గా పార్ట్ 4లో వెహికల్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత స్పేర్ పార్ట్స్ అనేది వేసానా లేదా, వేస్తే ఎలా వచ్చింది అవుట్లుక్ అనేది మీకు పార్ట్ 4లో అయితే చూపిస్తాను. మనం ప్రజెంట్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది, బండి అనేది ఏ కండిషన్లో వచ్చింది ఏందని చూపిస్తాను. ఈ బండి అయితే మన సబ్స్క్రైబ్ 15th వెహికల్ ఉదయగిరి నుంచి అది వచ్చింది. మన కస్టమర్ ఫోటో కానీ మీకు స్క్రీన్ మీద అయితే యాడ్ చేశాను. చాలా థ్యాంక్స్ బ్రో, నన్ను నమ్ముకొని ఎంత దూరం వచ్చిన దానికి అదే అవుట్పుట్ ఇస్తా అని చెప్పేసి నేనైతే గట్టి నమ్మకంతో అయితే ఉన్నాను. మీరు కానీ అయితే 4 పార్ట్లు చూపించి మనం ప్రజెంట్ అయితే పార్ట్ 1 బిఫోర్ ఆఫ్టర్ అయితే చూద్దామా. లెట్స్ గో. మనం బాడీలో వర్క్ చూసే ముందర లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ 13th వెహికల్ చేస్తాం కదా, మీకు స్క్రీన్ మీద ఇమేజెస్ కనబడుతుంది కదా. ఈ వెహికల్లో ఏం ప్రాబ్లం లేదు, సేమ్ యాస్లీస్ అలాగే దింపేశారు బై D2. ఈ బండిలో అంత మించిన ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. ఓకే, టోటల్గా ఈ బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదో మీకు చూపించాలి కాబట్టి నేను ఒక్కొక్కటి అయితే చూపించేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ కానీ చూసుకుంటే ఫస్ట్ హ్యాండిల్ కాడి నుంచి ఆ బండికి హ్యాండిల్ పెయింటింగ్ చేయించాం. ఆ బండి తీసి పక్కన పెట్టిన ఆ బండి ఈ బండి అంటే ఈ బండిగా మళ్ళీ ఫీల్ అవుతాడు. ఓకే, ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఈ బండికి కానీ చూసుకుంటే హ్యాండిల్ పెయింటింగ్ పోయింది. అదేవిధంగా ఇక్కడ ప్లేట్కి కానీ పెయింటింగ్ పోయింది. అందులో కానీ చూసుకుంటే మనకి కీ ఆన్ చేస్తే ఇక్కడ బ్యాటరీ సప్లై కానీ రావడం లేదు, అందులో ఏంటంటే డిజిటల్ మీటర్ కానీ మొత్తం పోయింది. ఎందుకంటే మన బండి స్టార్ట్ చేసిన తర్వాత కానీ ఏం రావడం లేదు, ఆర్పిఎం కానీ పని చేయట్లేదు. ఆర్పిఎం పని చేయట్లేదు అంటే మనకి సీడే కంప్లైంట్ ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మనకి లాస్ట్ టైం బండిలో కానీ వద్దులే, లాస్ట్ టైం బండి మళ్ళీ కస్టమర్ కోపడతాడు. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఏదైతే ఈ బండికి ఉందో డిజిటల్ మీటర్ పని చేయట్లేదు, హ్యాండిల్ పెయింటింగ్ చేయాలి. మనకి లోపల ఉన్న బాడీ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఈ స్విచ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా ఒక స్విచ్ పని చేయకపోతే సరే కస్టమర్ ఏం చెప్పంటే లోపల ఉన్న బాడీ కంట్రోల్ యూనిట్ తీసి స్విచ్లు కానీ చేంజ్ చేసి మళ్ళీ ఆ కంప్లైంట్ లేకుండా అనేది చెప్పాడు. అదే టైంలో మనకి లాక్ సెట్ చూసినా సరే లాక్ సెట్ కానీ బాగాలేదు, లాక్ సెట్ కానీ చేంజ్ చేయాలి. ఎప్పుడైనా సరే లాక్ సెట్కి ఇంతంత వెయిట్ అయిపోకండి, ఎందుకంటే తొందరగా కీ అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మనకి డిస్క్ బ్రేక్ సైడ్ నుంచి బాగుంది. అదేవిధంగా ఇంకా ఫ్రంట్ నుంచి చూసుకుంటే మన పెయింటింగ్ స్విచ్లు మారిపోవచ్చు. గ్రిప్ సెట్ కంపల్సరీగా మార్చేస్తాం. ఈ హ్యాండిల్ వెయిట్కి పెయింట్ వచ్చేస్తాయి. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సీట్ కవర్లు ట్యాంక్ కవర్లు పడిపోతాయి. ఇంకా నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే ఆల్మోస్ట్గా చూసుకుంటే మెయిన్ వైరింగ్ గిట్ అయితే కొత్త వైరింగ్ గిట్ ఉంది మనకి సేఫ్ వేడ. అంటే మెయిన్ వైరింగ్ గిట్ అంటే బాడీకి వచ్చే వైరింగ్ గిట్, మెయిన్ వైరింగ్ గిట్ మనం బీసీ రిమూవ్ వైరింగ్ గిట్ యూస్ చేస్తుంది. ఓకేనా, బీసీ రిమూవ్ వైరింగ్ గిట్ అంటే మీకు తెలియకపోతే నేను పైన కార్స్ ఒక వీడియో అవుతుంది, ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనం బీసీ రిమూవ్ వైరింగ్ గిట్ అయితే దీంట్లో యూస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్ కానీ వస్తే ఇక్కడ ఫ్రంట్ సెక్షన్లో కానీ సేమ్ హెడ్లైట్ బీమ్ అయితే ఫుల్ షేడ్ అయిపోయింది. హెడ్లైట్ బీమ్ అనేది బీమ్ చేంజ్ చేస్తాం. మనకి బ్యాటరీ కానీ పోయింది, కొత్త బ్యాటరీ వేస్తాం. అంటే లోపల కస్టమర్ కన్నా ఎల్ఈడి యూస్ చేయమంటే ఎల్ఈడి యూస్ చేస్తాం, లేకపోతే నార్మల్ బల్బ్ యూస్ చేయమంటే నార్మల్ బల్బ్ అయితే యూస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్ కానీ వస్తే ముందర 4 కప్స్ అయితే సౌండ్ వస్తున్నట్టుగా ఉంది. అయితే ఇటీవల చేసినట్టుగా కానీ నాకు ఇక్కడైతే కనబడుతుంది. ఓకే, ఒకసారి అయితే 4 అయితే మనం 4 ఆయిల్ 4 స్ప్రింగ్లు అయితే చేంజ్ చేయాలి కాబట్టి 4 కానీ ఒకసారి ఓపెన్ చేస్తాం. ఎందుకంటే సౌండ్ అయితే వస్తుంది, నాకేదో అనీజీగా ఉంది, అందుకని అయితే చేంజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఫ్రంట్ మడ్గడ్ అయితే డ్యామేజ్ అయింది. మడ్గడ్ అనేది లాస్ట్ టైం లోకల్ వేస్తున్నారు, మనం అయితే టాప్ కంపెనీ యూస్ చేస్తాం. టాప్ కంపెనీ యూస్ చేయడం ఒరిజినల్ యూస్ చేయడం రెండు ఒకటేను. ఒరిజినల్ తగిలినా టాప్ తగిలినా రెండు పగిలిపోతాయి కాబట్టి టాప్ కంపెనీ కొద్దిగా బాగుంటుంది. ఒరిజినల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే ఈ వైజర్ కానీ షేడ్ అయిపోయింది. ఓకేనా, వైజర్ షేడ్ అయిపోయింది. కస్టమర్ని అడిగి ఒకసారి కనుక్కుంటాను ఈ వైజర్ మందులేంది అనేది. ఎందుకంటే ఈ వైజర్ హైలైట్ అయ్యి ముందర మడ్గాడ్ హైలైట్ అయిందంటే ఇవన్నీ మళ్ళీ సోల్గా ఉంటాయి. అందువల్ల ఉంటే మొత్తం అలాగే ఉండాలి. ఓకేనా, మొత్తం షేడ్గా ఉండాలి. వెనకాల సీట్ ప్యాన్లు మళ్ళీ కొత్త ఉన్నాయి. ఒకసారి ఈ పెయింటింగ్ గురించి అయితే నేను మాట్లాడుతాను. మామూలుగా పాలిష్ చేసినా వచ్చేస్తుంది. పాలిష్ చేసినా ఏంటంటే ఇది రాదు, ఇది ఓకేనా, ఇది రాదు. ఓకే, తర్వాత అయితే చూద్దాం దాని గురించి. ఇంకా హెడ్లైట్ వస్తుంది. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ 2 నెంబర్ ప్లేట్ మనం అయితే కంపల్సరీగా వేస్తుంది, ఎందుకంటే కస్టమర్కి లుక్ తెప్పించేదే కాబట్టి. అదేవిధంగా అలా వీల్స్ కానీ ఇక్కడ సైడ్లో పెయింటింగ్ అయితే పోయింది. పెయింటింగ్ వేయించి నీట్గా రెడ్ కలర్ స్టిక్కరింగ్ వేపిస్తుంది. ఎందుకంటే స్టిక్కరింగ్ వేయించామంటే హైలైట్ అవుతుంది బండి. హైలైట్ ఏంటంటే కస్టమర్ 35,000 బిల్లు కట్టేసి గమని వెళ్ళిపోతారు. ఏం మాట్లాడు అసలు బిల్లు అడగకపోయా మన కాడైతే ఎంత చెప్తే అంత ఇచ్చేసి వెళ్ళిపోతారు. అసలు ఏం సామాన్ వేసాం, ఏంది, ఎందుకు, అలా ఎందుకు, ఇంత ఎందుకు అని అడిగే వాళ్ళే లేరు పోయి ఆల్మోస్ట్. ఐ సో హ్యాపీ. అదేవిధంగా దీనికి ఫ్రంట్ అలా వీళ్ళకి పెయింటింగ్ వేయించేసి స్టిక్కరింగ్ వేయించేద్దాం. ఇంకా డిస్క్ బ్రేక్ కానీ చూసుకుంటే ఎలాంటి
ఎలాంటి కంప్లైంట్ లేదు. ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి సూళ్ళూరుపేట వెహికల్ ప్రజెంట్ ఉంది, ఈ వెహికల్ ఉంది. అసలు ఆ బండికే కంప్లైంట్, ఈ బండికే కంప్లైంట్, ఏ బండికి ఏ కంప్లైంట్ అయినా కానీ నాకు తెలియదు. అందుకే ఏంటంటే మనకి డిస్ప్లేకి ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇంకా ఫ్రంట్ సెక్షన్లో కానీ చూసుకుంటే టైర్లు కానీ బాగున్నాయి, ఫ్రంట్ మట్గాడు. ఇంకా ఫ్రంట్ సెక్షన్లో అయితే మొత్తం చేంజింగ్, హెడ్లైట్ బీము, డిజిటల్ మీటర్, పెయింటింగ్, 4 కప్పులు, 4 స్ప్రింగ్లు, 4 కాయలు, ఫ్రంట్ మట్గాడు, ముందర వీల్ పెయింట్, స్టిక్కరింగ్, ముందర డిస్క్ ప్యాడ్స్ బాగానే ఉన్నాయి, డిస్క్ ప్యాడ్స్ అవసరం లేదు. ఇంకా పై నుంచి లుక్ అది ఫ్రంట్ సెక్షన్ అయిపోయింది. ఇంకా సీట్ కవర్, ట్యాంక్ కవర్ పై భాగం అయిపోయింది. ట్యాంక్లో అయితే ఎలాంటి కంప్లైంట్ లేదు, ఫ్లోట్ కానీ పనిచేస్తుంది. ఇంకా ఇంజిన్ సంగతి లాస్ట్లో మీకు బీటింగ్ వినిపించిన తర్వాత ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తాం, అదేవిధంగా సైలెన్సర్ కవర్, ఎందుకంటే అవుట్లుక్ రావాలి కాబట్టి సైలెన్సర్ కవర్ చేంజ్ చేస్తాం. అదేవిధంగా బ్యాక్ పెయింటింగ్ పోయింది, పెయింటింగ్ ఈ లెంత్ వేపిస్తాం. ఏదైతే ఇక్కడ ఆఫ్ ఉందో ఎక్కడి నుంచి పెయింటింగ్ చేపిస్తాం. ఎక్కడి నుంచి పెయింటింగ్ చేయడం లేదంటే ఒరిజినల్ పెయింటింగ్ అంటే ఏమి కాలేదు కాబట్టి ఈ ఒరిజినల్ పెయింటింగ్ టచ్ చేసామంటే మనం లోకల్ పెయింటింగ్ అని వేయించామంటే ఆ పెయింటింగ్ అనేది మళ్ళీ కాలిపోద్ది. కాబట్టి ఎక్కడి నుంచి ఈ భాగం ఎక్కడి నుంచి పెయింటింగ్ చేపిస్తాం. ఓకేనా? అప్పుడు ఏంటంటే ఏడు భాగం కొత్తగా ఉంటుంది, ఇదేంటంటే ఒరిజినల్ పెయింటింగ్ కాబట్టి మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం కొత్తవి అంత పెయింటింగ్ మొత్తం ఒకటే ఛార్జ్ కదా, మొత్తం చేయించు అనుకోవచ్చు. అలా ఆలోచించుకోడు మనం ఏది లైఫ్ ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ ఒరిజినల్ పెయింటింగ్ మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ బిట్ అయిపోతాం. ఎందుకంటే ఈ బిట్ వరకు పోయింది కాబట్టి ఈ బిట్ వేపిస్తాం. మనం వేయించిన కొత్త పెయింట్ కానీ స్టాండర్డ్గా లైఫ్ టైం ఉండిపోద్దని గ్యారెంటీ లేదు కదా. అందుకని చెప్పి ఈ ఒక్క బిట్ వేయించేసి సరే కొత్త వేయించుంటే నీట్గా చేస్తే. అదేవిధంగా ఈ క్లాంప్ వేయడం, ముందర స్క్రూస్ అయితే పోయినాయి, స్క్రూస్ వేసి పుట్రస్లు వేసి, ఓకేనా? కిక్ రాడ్ కానీ లూజ్ అయిపోయింది, అవసరం అది కిక్ రాడ్ కానీ కొత్త వేసి, లేడీ కొత్త వేసి, బ్యాక్ షాక్ అబ్దిలో బాగా వీక్ అయిపోయినాయి, ఆఫ్ మడ్గాడ్ లేదు, ఆఫ్ మడ్గాడ్ వేయించేసి, అదేవిధంగా లోపల చైన్స్ ప్యాకెట్లు, బ్రేక్ షూలు, బ్యాక్ మడ్గాడు, ఇక్కడ లెఫ్ట్ లైటరు, అదేవిధంగా నెంబర్ ప్లేట్లు, ఓకేనా? ఇక్కడ ఏం చూస్తుంటే డేంజర్ లైట్ అనేది పనిచేస్తుంది, బ్యాటరీ తెచ్చుకోవడం. అదేవిధంగా సీట్ ప్యానల్స్ కానీ కొత్త వేసేమన్నాడు కస్టమర్, ఓకేనా? ఈ సీట్ ప్యానల్స్ కొత్త వేసి, ఇంకా ఇటు సైడ్ కానీ వస్తే ఇండికేటర్లు, బ్యాక్గ్రౌండ్ ఇండికేటర్ లేవు. సీట్ కవర్ గురించి మీకు ఆల్మోస్ట్ అయితే చెప్పేశాను. ఇక్కడ కానీ చూసుకున్న సేమ్ సబ్జెక్ట్ మనకి అటుపక్క నుంచి చెప్పాను. మీకు చైన్స్ ప్యాడ్లు చేంజ్ చేయాలని, బ్యాక్ షాక్ అబ్జర్ రీకండిషన్, ఇంకా ఇదంతా చూసుకుంటే మామూలు వాటర్ వాష్లో నీట్గా చేస్తుంది. అదేవిధంగా పనికి ఎక్కడ కానీ పెయింటింగ్ లేదు. ఇక్కడైతే పెయింటింగ్ వేయించేసి ఈ సైడ్ స్టాండ్ కానీ కొత్తది వేసామంటే ఇటుపక్క అయితే క్లియర్ అయిపోద్ది. ఓకేనా? ఇటుపక్క అయితే మొత్తం ఇదంతా నీట్గా క్లీన్ చేయించిన తర్వాత పెయింటింగ్ వేయించాను, నీట్గా ఉంటుంది. సైడ్ స్టాండ్ అనేది బాగా బెండ్ అయిపోయింది, కొత్త స్టాండ్ వేస్తే ఇది క్లియర్ అయిపోద్ది. ఇది ఇటుపక్క ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే బ్యాటరీ అనేది అది ఓపెన్ చేస్తే మనం చెక్ చేసుకోవాలి, బ్యాటరీ కండిషన్ ఎలా ఉందనేది ఓపెన్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే అసలు సప్లై రావట్లేదు, ముందర వరకు డిజిటల్ మీటర్లో కీ ఆన్ చేసి ఎలాంటి సప్లై రావట్లేదు, అసలు బ్యాటరీ డెడ్ అయిపోయి సప్లై రావట్లేదు, లేకపోతే లోపల ఫీజు ఏమైనా కాలిపోయింది అనేది మనం చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకున్న తర్వాత చూద్దాం, తర్వాత దాని సబ్జెక్ట్ ఇప్పుడు వద్దు మనకి. ఇంకా టోటల్గా ఇటుపక్క నుంచి చూసుకుంటే ఇది మీకు ఆల్మోస్ట్ బాడీ గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా లివర్లు కానీ చేంజ్ చేస్తాం, ఎందుకంటే బెండ్ అయిపోయినాయి కాబట్టి ఈ చిన్నవి మన కస్టమర్కి కనబడుతుంది. మన ఇంజిన్లో ఒక 15,000 ఖర్చు పెట్టినా సరే కస్టమర్కి ఏం కనబడదు. ఈ లివర్లు, గ్రిప్ కోళ్ళు, సీట్ కవర్లు, ఈ స్టిక్కరింగ్, ఇవే కస్టమర్ హ్యాపీనెస్ చేస్తుంది. అయ్యే మనం ప్రజెంట్ ఫస్ట్ ఐట్లకి డబ్బులు కేటాయించి తర్వాత ఇంక దేనికైనా డబ్బులు కేటాయించాలి మనం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మనకు టోటల్గా అయితే ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపించి ఇంజిన్లో కంప్లైంట్స్ కానీ మీకు ఏదో చూపించేస్తాను. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసినా సరే ఇది ఎక్కువసేపు బీట్గా ఉండలేదు. నేను వితౌట్ మైక్లో అయితే మీకు బీటింగ్ అయితే వినిపిస్తున్నాను. ఏనండి, ఓకే ఫ్రెండ్స్, మనకి వితౌట్ మైక్లో ఇప్పుడు కానీ చూడండి ఆల్మోస్ట్ మనకి పని స్టార్ట్ చేయగానే మొత్తం డిజిటల్ మీటర్ మొత్తం వచ్చింది. ఇక్కడ నోట్ లైట్ కానీ వచ్చింది, లైటింగ్ కానీ వచ్చింది. వద్దులేండి, బండి ఆగిపోద్ది, మళ్ళీ బ్యాటరీ లేదు కాబట్టి. ఓ మై గాడ్, మీకు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంజిన్లో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. మీరు ఇంజిన్ బీటింగ్ అయితే విన్నారు కదా. ఇంజిన్ బీటింగ్ అయిన తర్వాత అసలు ఇంజిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్యా. దీనికైతే మనం ఆఫ్ బోర్ చేయాలి. ఆఫ్ బోర్తో పాటు మీకు తెలిసిందే కదా, హెడ్లో వాల్స్, టైమింగ్ చైన్ ప్యాడ్స్, లోపల క్యామ్ షాఫ్ట్ రాక్రామ్స్ అయినా డ్యామేజ్ అంటే ఇది చేస్తాం. ఆఫ్ బోర్ అంటే లోపల ఫిష్ని ఉషా యూస్ చేస్తాం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే బండి పికప్ అనేది కొద్దిగా ఫుల్ డెడ్లో ఉంది. లోపల క్లచ్ అసెంబ్లీ చేంజ్ చేస్తాం. అదేవిధంగా ఏంటంటే ఇంజిన్ వైబ్రేషన్ వస్తుంది, లోపల సిదరగ వీలు, బ్యాలెన్స్ వీలు, ఓకేనా? ఈ వీల్స్ అనేది చేంజ్ చేస్తాం. అయితే దీనికి ఫుల్ బోర్ కాదు, ఓన్లీ జస్ట్ ఒక 80% కింద పడుద్ది. ఎందుకంటే ఓన్లీ క్రాంక్ తప్ప మిగతా మొత్తం చేస్తాం భయ్యా. మనం ఆఫ్ బోర్ అంటే ఓన్లీ 7 వరకు ఓపెన్ చేస్తే కదా, లోపల క్లచ్ ప్లేట్లు, సిదరగ వీలు, బ్యాలెన్స్ వీలు, మన స్పెండర్ విషయానికి వచ్చినా అంతే. లోపల క్లచ్ అసెంబ్లీ, క్లచ్ బెల్లు, క్లచ్ హమ్మింగ్ వీలు ఇవన్నీ చేంజ్ చేస్తాం కాబట్టి 80% ఇంజిన్ కిందకు వస్తుంది.
ఓకేనా. మనం 50% కాదు 80% అనుకోవాలి ఆఫ్ బోర్ అన్నప్పుడు. అంటే నా కాడ అంటే బయట సంగతి వేరే కానీ నా కాడ అంటే ఆఫ్ బోర్ అంటే 80% కింద తీసుకోవాలి మీరు. ఓకే, టోటల్గా అయితే ఇది మీకు ఒకసారి మనం బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఇంజిన్ బీటింగ్ మొత్తం అయితే మీకు చూపించేస్తాను. మొత్తం అవుట్లుక్ కానీ అయితే చూసేశారు. ఇప్పుడు ఇదైతే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ అది. ఇది మీకు రిపేర్ చూపించాలంటే అది అవే పని కాదు. రిపేర్ అనేది ఏమేమి చేస్తాయని చూపించాలంటే అది అవే పని కాదు. మనం పార్ట్ 2లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ అనేది బండిలో యూస్ చేస్తున్నాం, పార్ట్ 3లో ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ యూస్ చేస్తున్నాం, పార్ట్ 4 అయితే ఎండ్ చేస్తాం. దీనికి సంబంధించిన మొత్తం లింక్స్ అనేది కింద డీపీలో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం వీడియోస్ లింక్స్ ఉన్నాయి. ఒకసారి ఏమైనా చూడండి. ఎందుకంటే ఈ బండి ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది అనేది మనం పార్ట్ 4లో అయితే మొత్తం టోటల్గా అయితే క్లియర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీకు వీడియో నచ్చినా కూడా లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.